ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు అని దేవుడు ఇశ్రాయేలుతో దేవుడి మాటలు తనయందు విశ్వసించిన వారితో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి 14 వచనాలు మనం గమనించినప్పుడు ఆశీర్వాదములుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యమును శ్రద్ధగా విని ఆయన యొక్క చిత్తాన్ని మన యొక్క జీవితంలో సంపూర్ణంగా జరిగించినప్పుడు తప్పకుండా దేవుడు నీ జీవితంలో దేవుడు ఉద్దేశించిన ఆశీర్వాదములు తన సమయంలో దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడవుగా ఉంటావు కానీ కిందివాడవుగా ఉండవని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణి ఘనపరిచినప్పుడు దేవుడు తన సమయంలో మనల్ని కూడా ఘనపరిచేవాడుగా ఉంటాడు. మొర్దెకై తన జీవితంలో తలవంచకయు నమస్కారం చేయకయు హామాను ఎడల ఉన్నప్పుడు దేవుడు మొర్దెకైని జ్ఞాపకం చేసుకొని తన సమయంలో దేవుడు గొప్ప చేస్తూ వచ్చినట్లుగా ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలం. దేవుడు మొర్దెకైని పైవాడుగా ఉంచాడు కానీ క్రిందివాడుగా ఉంచలేదు అనే సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉండును, అవును యుగయుగములు ఆయన ఒక్కటే రీతిగా ఉండునని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిస్థితులు మారిన మరి మన యొక్క జీవితాల్లో ఎన్ని సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పటికీ ప్రభు మారని వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం లేక అప్పుల పాలైపోయి నీ జీవితంలో సతమతం అవుతున్నావా? అయితే ఎక్కడో ఒక దగ్గర నీవు దేవుని చిత్తానికి బదులుగా నీ సొంత చిత్తాన్ని చేస్తున్నావు అనే సత్యాన్ని మనం గుర్తెరిగే వారంగా ఉండాలి. ఎందుకనగా దేవుడు అంటున్నాడు, మీరు మీ యొక్క జీవితంలో మీరు చేయవలసినవి చేసినప్పుడు నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తానంటున్నాడు. మీ రాబడి అంతటిలో 10వ భాగమును దేవుని యొక్క ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మరి పరలోకపు ఆశీర్వాదములను దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు సమృద్ధి కలిగినటువంటి వాడు, ఆయనకేమీ కొరత లేదు. కానీ దేవుడు ఎందుకు ఈ విధంగా మనకు నిర్దేశించి ఉంటున్నాడు అనగా, ఇచ్చుట ద్వారా దేవుని ఎడల మనకున్న ప్రేమను మనం తెలియచేసే వారంగా ఉంటాం. దీనికి చక్కటి ఉదాహరణ అబ్రహాము దేవుడు నీ కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమన్నప్పుడు మారు మాట చెప్పకుండా ఇస్సాకును అర్పించినాడు. అబ్రహాం సంతానంగా ఉన్నటువంటి మనం కూడా అటువంటి విధేయత చూపి ప్రభు నామానికి మహిమకరంగా జీవించి దేవుని దీవెనలు పొందుకుందువుగాక.